ప్రేమ గోదారై అల్లింది అసలేయదపై పువ్వంటి మనసులే ఒకటై పూయాలి కన్నుల్లో పంటై ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. ఆగు. ఏడికి పోతున్నా? ఇది స్వామివారికి ఇద్దామని. నేనిస్తా, నువ్వులే. అది కాదక్క. ఏయ్, నేనిస్తానని చెప్పినా కదా.
రాముల జంటకు ప్రతిరూపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీ విందు మోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే. కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే. కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే. రామయ్య అదుగోనయ్యా రమణీలలామ నవలావణ్య సీమ ధారాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా. సీతారాముల కళ్యాణము చూడమురారండి. సీతారాముల కళ్యాణము చూడమురారండి. సిరి కళ్యాణపు బొట్టును గట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూడమురారండి. సీతారాముల కళ్యాణము చూడ
ఆగు. తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆ, నేనెందుకు తప్పించుకుంటాను? నాకేమైనా భయమా? ఏమో, డబ్బులు అడుగుతానని మెల్లగా జారుకుంటున్నావు కదా. నీ డబ్బు లేకొట్టి పారిపోయేదానిలాగా మాట్లాడుతున్నావేంటి? మాది ఇదే ఊరు, ఇల్లుంది, పొలముంది, తెలుసా? మీకేముంటే నాకేంటి? నా డబ్బులు నాకు ఇచ్చేస్తే చాలు. తీ. ఎక్కడి నుండి తీయాలి? గొయ్యి తవ్వాలా? ఉన్నట్టుండి ఊడిపడి డబ్బులిచ్చేయమంటే ఎలాగయ్యా? ఏంటి దబాయిస్తున్నావు? నా డబ్బులు నాకు ఇచ్చేయి. శ్రీరామనవమి రోజు ఇస్తానన్నావు కదా. అన్నాను, నాకింకా డబ్బులు సర్దుబాటు అవ్వలేదు. ఇంకా 2 రోజులు గడువు కావాలి. ఏంటి, నేనేమన్నా తాకట్టు కొట్టి పెట్టుకున్నానా? పోనీలే ఆడపిల్ల అని జాలిపడి ఇన్ని రోజులు ఆగాను. నీ వాలకం చూస్తే రేపిస్తా మాపిస్తా అని నా డబ్బులు ఎగ్గొట్టేలా ఉన్నావు. అంత అవసరం నాకు లేదు. ఎగ్గొట్టే బుద్ధి మాకు లేదు. నీ దగ్గర అమ్మవారి ఉంగరం ఉంచింది కూడా నీకు నమ్మకం కలిగించాలని. అది గుర్తుపెట్టుకో. అవును మరి, ఇదో పెద్ద ఖరీదైన ఉంగరం. దీంతో నాకు నమ్మకం కలగాలి. తిప్పి కొడితే 200-300 కూడా చేయదు. దీన్ని నా దగ్గర ఉంచి డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మామూలు ఉంగరం కాదని చెప్పాను. ఇంకోసారి అలా మాట్లాడుకు. ఆ ఉంగరం నా దగ్గర లేక నేనెన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు? అయినా నీకు ఇలాంటి బంధాల గురించి ఏం తెలుస్తాయి? నాకక్కర్లేదు. నీ బంధాలు నీ బంధుత్వాలు నీ దగ్గర పెట్టుకో. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇస్తానని చెప్తున్నాను కదా. ఎప్పుడిస్తావు? ఉగాది పోయింది, శ్రీరామనవమి వచ్చింది. ఇప్పట్లో పండగలేమీ లేవనుకుంటా. నాగుల చవితికో వినాయక చవితికో ఇస్తానంటే కుదరదు. ఇప్పుడే ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు ఇలా పట్టుబడితే ఎలా? నా దగ్గర డబ్బులు లేవు. లేవు అంటే ఊరుకోను. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను. సీనయ్య, ఇతను ఊరుకునేలా లేడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి కట్టెక్కేలా చెయ్యి. మాట్లాడవే, చెప్పు.